హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీస్ ఫర్ ఇన్స్టెంట్ దోశలు. మనం అప్పటికప్పుడు వేసుకునే దోశలండి. మనం ఎటువంటి పిండి నానబెట్టుకోకుండా హెల్దీగా ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా శనగపిండి దోశలు. ఈ శనగపిండితో దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. చిటికెడు వంట సోడా వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుందాము. మనకి కారం వేసుకోవడం వల్ల దోశ టేస్ట్గా అనిపిస్తుంది. మనకి ఈ బ్యాటర్ దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనకి పెనం హీట్ అయిన తర్వాత ఈ దోశని వేసుకోవాలి. ఈ శనగపిండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దోశ వేగిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము దోశని. మనకి ఈ దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా టేస్ట్గా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మనకి ఈ దోశ 2 పక్కల వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ దోశని సర్వ్ చేసుకోవడమే. చూసి కదా, చాలా టేస్టీగా శనగపిండితో దోశలు రెడీ అయిపోయినాయి. తర్వాత రాగి పిండితో దోశల్ని ప్రిపేర్ చేసుకోవడము. ఈ రాగి పిండి దోశలు మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రాగి పిండి తీసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా అన్నీ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము. మనకి ఈ బ్యాటరు రవ్వ దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. మనం వీటిని ఇన్స్టెంట్గానే వేసేసుకోవచ్చు. పెనం హీట్ అయిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని వేసుకునే ముందు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. మనం ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనకి దోశ వేగిపోయింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. దోశ వేగిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూసారు కదా, మనకి రాగి పిండితో దోశలు రెడీ అయిపోయినాయి.
తర్వాత గోధుమ పిండితో దోశలు వేసుకోవడం అండి. గోధుమ పిండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ వచ్చేసి దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ పిండిని మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో అయితే మనకి ఈజీగా అయిపోతుంది. గోధుమ పిండి మనకి ఉండలు ఉండలుగా వస్తుంది కదా, విస్కర్తో అయితే చాలా ఈజీగా పిండిని కలిపేసుకోవచ్చు. మనకి బ్యాటరు దోశ పిండి బ్యాటర్లా వస్తే సరిపోతుంది. మనకి ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగా కలిసిపోయింది కదా. చూసారు కదా, మనకి దోశ బ్యాటర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఒక 20 to 30 మినిట్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. మనకి పిండి నానిపోయిందండి. ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దోశను వేసుకోవాలి. ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనకి దోశ వేగిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనకి దోశ 2 పక్కల వేగిపోయింది కదా. చూసారు కదా, చాలా టేస్ట్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దోశని సర్వ్ చేసుకోవడమే. తర్వాత జొన్న పిండితో దోశలని ప్రిపేర్ చేసుకోవడం అండి. జొన్న పిండి దోశలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1 కప్ జొన్న పిండిని తీసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనకి బ్యాటర్ వచ్చేసి రవ్వ దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి జొన్నపిండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి రవ్వ దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పెనం బాగా హీట్ అవ్వాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం పిండిని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనకి దోశ వేగిపోయిందండి. ఇప్పుడు దోశని టర్న్ చేసుకోవాలి.
ఈ దోశని 2 పక్కల వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి జొన్నపిండితో దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ దోశ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.